ఈరోజు మా పత్తి పంటను చూపిస్తాను చూడండి. ఇది నా పత్తి చేనిది. దీనికి వచ్చేసి 2 ప్యాకెట్ల పత్తి విత్తనాలు, కొట్టిన నాగలి, కొట్టిన మందులు, ఇంత చేసిన తర్వాత నాకు దొరికిన ఫలితం ఇది. చూడండి ఎట్లా ఉందో చేను. రైతే రాజు అంటారు కదా, ఇలా జరిగితే రైతు రాజు ఎలా అవుతాడండి? మీరే చెప్పండి. పంట చేతికి వస్తుందని రాత్రి అనక పగలనక కష్టం చేసిన తర్వాత ఇలా జరిగితే ఎలా ఉంటుందో, ఆ బాధ అనేది ఎట్లా ఉంటుందో రైతుకు తప్పితే అది మనకు తెలియదు. మనం న్యూస్లలో, పేపర్లలో చూస్తూనే ఉంటాము. ఎక్కువ రైతు చనిపోవడానికి కారణాలు ఇవే. ఎక్కువ వర్షాలు పడడం వల్ల పంటలు చేతికి వచ్చిన పంటలు నాశనం అయితే తను చేసే మొదటి పని సూసైడ్ చేసుకోవడం కానీ చనిపోవడం కానీ జరుగుతుంది. మనం చూస్తూ ఉంటాం తరచుగా. ఎక్కువ మాటికి రైతులే చనిపోతారు. ఈ వీడియో తీయడానికి ఒకటే కారణము. నేను నిన్న పోస్ట్ చేసిన వీడియోలో ఒక బ్రదర్ ఏమని కామెంట్ చేశాడంటే, ఉన్న 5 ఎకరాలు అమ్ముకొని ఎంజాయ్ చేయొచ్చు కదా బ్రదర్ అని పెట్టాడు. బ్రదర్, నీకు ఒక మాట చెప్తాను నేను. నువ్వు అనుకున్నట్టు అదే మీ నాన్న చేసింటే, నువ్వు చెప్పినట్టు మీ నాన్న ఉన్న భూమిని అమ్ముకొని ఎంజాయ్ చేసింటే నువ్వు ఈరోజు ఇలా ఎంజాయ్ చేసేవాడివి కాదు. రోడ్ల పైన ఏదో ప్లేట్ పట్టుకొని అడుగు తింటుంటివి. రైతు అంటే తను లాభం వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా సరే రైతులాగానే బతకాలనుకుంటాడు, రైతులాగానే చావాలనుకుంటాడు. నీకు ముందే చెప్పా కదా బ్రదర్, రైతుల వీడియోస్, రైతుల బాధలు వాళ్ళ గురించి చెప్తే ఎవరు పట్టించుకోరని నీకు ముందే చెప్పాను. ఇలాంటి మాటలకి ఎవరు సపోర్ట్ చేయారని నాకు కూడా తెలుసు. వాళ్ళు ఎలాంటి వీడియోలు సపోర్ట్ చేస్తారంటే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఏదో ఒక గాలు తన చున్నీని పక్కకు వేసుకొని డాన్స్ ఆడితే లైకులు కొడతారు, ఫాలో చేస్తారు, షేర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ డాన్స్ నచ్చుతుంది కాబట్టి. ఎందుకంటే ఇది నిజం కదా.